మిత్రులకి స్వాగతం. పెద్ద హిట్ ఇస్తుంది సినిమా F2 కంపేర్ చేయొద్దు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ బాగుంది. సర్లేని కవర్ తర్వాత మంచి హిట్ ఇస్తుంది. సమ్మర్లో పెద్ద హిట్ అని కోరుకుంటున్నామండి. సినిమా చాలా బాగుంది. దానికి దీనికి తేడా ఉంది. పూజా హెగ్డే గారి సాంగ్ ఒకటి స్పెషల్ అట్రాక్షన్, దేవిశ్రీ అన్న మ్యూజిక్, ఆలి గారు కామెడీ, సన్నీల్ అన్న కామెడీ, రాజేంద్ర సార్ బాగా ఉన్నాయి. కొత్తగా సోనాలి చౌహాన్ యాడ్ అయింది, బాగుందండి సినిమా. దానికి కంటెంట్ వేరు, దీని కంటెంట్ వేరు. దిల్ రాజు గారికి సమ్మర్లో పెద్ద హిట్ అండి. సమ్మర్ రారాదు దిల్ రాజు. వరుణ్ యాక్టింగ్ బాగుందండి. వెంకటేష్ బాబు గారి యాక్టింగ్ బాగుంది. వరుణ్ గారు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉండి ఆయన అంటే మేము తమన్నా మేడం కూడా ఫుల్ కామెడీ బాగా చేశారండి. అందరంటే ప్రత్యేక అభిమానం. సినిమా పెద్ద హిట్ అండి. నిర్మించడం జరిగింది. చాలా వండర్ఫుల్ అనే చెప్తున్నా సినిమా. సరే, అనిల్ రావు గారు చిత్రాన్ని స్టార్టింగ్ లో తీసుకున్న విధానాన్ని చాలా స్లోగానే రన్ చేశారు. కొన్ని మధ్యలో బాగా కనెక్ట్ అవుతాయి. అంటే మనం ఎటువంటి ఫీలింగ్స్ ని ఫేస్ చేస్తాము, సాధారణమైన జరిగేటువంటి లైఫ్ లో సాధారణమైన జరిగేటువంటి సినిమాలు చూస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, చాటింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వీటన్నిటిని బేసికల్గా తీశాడు. సో అంటే హీరోల మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ, ప్రేక్షకుల మధ్య సిచ్యువేషన్ కానీ, ఎటువంటి బాధలు అంటే ఇక్కడ ఫన్ అనేది ఏంటంటే సంతోషంలో ఉన్నప్పుడు నిజాలు బయటకు వస్తాయి, కష్టంలో ఉన్నప్పుడు కోపాలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. సో టోటల్గా వండర్ఫుల్ చేశారు. ఇక్కడ తమన్నా గారు చేసినటువంటి విధానంలో 2 టైప్స్గా చిత్రంలో నటించారు. కొన్ని అంటే బాయ్గా కూడా నటించడం తమన్నా గారికి ఒక ఇంప్రెషన్ చేసింది. ఇంకొక విభిన్నటువంటి క్యారెక్టర్లో చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు. ఇక్కడ ఏంటంటే మన వెంకటేష్ బాబు గారి వెంకటేష్ గారికి మెయిన్ ప్లస్ ఏంటంటే గతంలో చేసినటువంటి ఫిలిమ్స్లో కూడా కొన్ని సిచ్యువేషన్ చేసి ఎటువంటి ఫన్కి మనం చూపించున్నారు వెంకటేష్ అని కూడా ఒకసారి రివిజన్ చేస్తున్నారు చిత్రంలో. ఈ చిత్రంలో ఒకరే హీరోలు కాదు, చాలామంది హీరో, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి పాత్రలో కూడా వాళ్ళని ఎలా ఇంప్రెషన్ చేసి మనం ఎటువంటి ఫన్కి పన్నమ్మ గారి చిత్రంలో మెయిన్ ప్లస్గా ఒక మెసేజ్ తెలియజేశారు. అంటే జీవితం అంటే ఇది కాదని చెప్పి మురళీ శర్మ గారి చేత ఈ చిత్రంలో మంచి మెసేజ్ తెలియజేశారు. ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంది. థ్యాంక్ యూ, నమస్కారం. చాలా బాగుంది సినిమా. మూవీ చాలా బాగుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పరంగా చూసుకోకుండా హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసే సబ్జెక్టు. మీరు రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు ఈ మూవీకి అయితే, రిపీట్ వస్తారు. ఫ్యామిలీ సబ్జెక్టు మంచి హ్యాపీగా వచ్చి నవ్వుకొని పోవచ్చు. స్టోరీ ఇట్లా ఉంది, పాతగా ఉంది అదే అని చెప్పేసి ఎవరు అనుకోకండి. వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ ఇది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, స్టోరీ అయినా సరే, వెంకటేష్ గారు 7 పేలని ఆయనే, 9 పేలని ఆయనే, అట్లుంది మూవీ అయితే. ఓవరాల్గా మీకు వరుణ్తేజ్ గారు యాక్టింగ్ అయినా సరే, వెంకటేష్ గారు యాక్టింగ్ అయినా సరే మీరు పడి నవ్వుతారు. నాకు మొత్తం ఓవరాల్గా మూవీ నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయినా సరే, సెకండ్ హాఫ్ అయినా సరే మీకు నవ్వు తప్ప ఏముండదు. ఇంకా ఐటమ్ సాంగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ లేరు కానీ మనకు అన్ని హీరోస్ కనబడతారు మూవీలో. అది చెప్పొద్దు, రివీల్ చేయొద్దు, మీరు ఎంజాయ్ చేయాలి మొత్తం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మీకు కడుపు నవ్వుతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలి గారు తీసుకెళ్ళిపోయారు సినిమాకి. సునీల్ కంబ్యాక్ ఇది. అంటే ఒకప్పుడు మనం ఎట్లా కామెడీ చూసినామో, సునీల్ గారు మధ్యలో సినిమాలు వచ్చినప్పుడు ఆయన హెవీ బాడీ తోటి సరే కామెడీ చేయలేకపోయాడు. ఇలా కంబ్యాక్ మూవీ మంచిగా ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. F4 కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఏం చేస్తారు. ఎందుకంటే నాకు F3 బాగా నచ్చింది. ఇంకా F3 అయితే మీరు పడి నవ్వుతారు. ఫస్ట్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఫన్ అనుకోవాలి. F3 మొత్తం ఫన్ ఉందన్న, మోర్ ఫన్. ఇక మోర్ ఫన్, బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు మంచిగా వచ్చి హ్యాపీగా ఫ్యామిలీ తోటి అందరూ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగుంది. నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అన్న నవ్వినవి. ఫస్ట్ హాఫ్ సేఫ్ పక్క కళ్ళకే నీళ్ళు వచ్చినాయని చెప్తున్నాయి కదా. కళ్ళకే నీళ్ళు వచ్చి పొట్టు మరి ఇప్పుడు దూరం చేసుకున్నా. మళ్ళీ ఒకసారి సినిమా చూస్తే అప్పుడు వస్తుంది మళ్ళీ మొత్తం. ఇక మీకు సెక్స్ ఐపీఎల్ ఎట్లున్నదో వాళ్ళని చూసి అట్లా ఉంటుంది. ఇక ప్రతి ఒక్కటి ఉంటుంది. కాకపోతే ఏమన్నా వద్దు బ్రో, మనం రివ్యూ చేయొద్దు. ఇంత మంచి మూవీని మనము రివ్యూ చేయొద్దు. మీకు ఒక సీన్ కూడా రివీల్ చేయకండి. మీరు అందులో పోయి ఎంజాయ్ చేయండి. ఇంకా నవ్వుకోవడమే. ఇక మీరు మళ్ళీ ఇంకా స్టోరీ ఇట్లున్నది, మనకి చెంటాబాయ్ లాగా వారసుడు వచ్చాడు, ఇలాంటి మూవీస్ వచ్చినాయి అని చెప్పేసి అనుకోవద్దు. మీరు మూవీ చూడండి, ఎంజాయ్ చేస్తాడు అంతే. అనలైజ్ చేయొద్దు ఇక మూవీ చూసి. ఫస్ట్ హాఫ్ ఏమో ఆలి గారు తీసుకెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ మొత్తం వెంకటేష్ గారు, మన వెన్నెల కిషోర్ గారు, మన వరుణ్తేజ్ తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్గా చాలా బాగుంది మూవీ. కంప్లీట్లీ ఫ్యామిలీ అంటారు. బాగుంది. ఫన్, ఫ్రస్ట్రేషన్ లేదు, ఫుల్ ఫన్. ఫ్రస్ట్రేషన్ లేదు, ఫుల్ ఫన్. F2 అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. దీంతో 3 ఉన్న F3 కదా. ఫన్ బాగుంది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మంచి ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయనివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో యా, సాంగ్స్ బాగున్నాయి. లబ్డబ్ సాంగ్ బాగుంది. పూజ హెగ్డే సాంగ్ బాగుంది. ఫస్ట్ సాంగ్ పిక్చరైజేషన్, డబ్బు సాంగ్ పిక్చరైజేషన్ అద్దరిపోయింది. సో మంచి బాగుంది. పెద్దగా లేకుండా ఒక కామెడీ అన్నమాట. ఇద్దరు
స్క్రీన్లో ఉన్నప్పుడు ఎలా ఉంది కామెడీ? చాలా బాగుంది. ఇద్దరు ఉన్నప్పుడు సపరేట్గా ఉన్నప్పుడు బాగుంది, ఇద్దరు ఉన్నప్పుడు బాగుంది. ఇంకా క్లైమాక్స్ కొన్ని సీన్స్ అయితే చెప్పకూడదు, సూపర్ ఉన్నది. వరుణ్ నత్తి ఆ టైప్లో బాగా తీసుకొచ్చారు. సో ఓవరాల్గా మంచి మూవీ. హైలైట్స్ వచ్చేసి ఫుల్ ఫన్ కామెడీ. ఫస్ట్ హాఫ్ కామెడీ, మెసేజ్, డబ్బు గురించి మెసేజ్. ప్రీవియస్గా ఏదైనా మూవీ నుంచి కాపీ చేశారా? కామెడీ చేయలేదు, రిఫరెన్సెస్ ఉన్నాయి, మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి. కామెడీ అయితే కాపీ చేయలేదు అనిపించింది నాకైతే. క్లైమాక్స్ గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటారు. అసలు ఏమన్నా చెప్పకూడదు, సినిమాలో చూడాలి. చాలా సర్ప్రైజ్ ఉంది, బాగుంటుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయనివన్నీ ఉన్నాయి అనమాట. F2 కన్నా ఇది బాగుందనే చెప్పాలి నాకైతే. అది మూవీలో ఉంది ఫైనల్గా. F4 కూడా చేస్తున్నా అన్నారు. సో బాగా అనిపించింది, బాగుంది. ఈసారి హెల్తీ కామెడీ ఎక్కువ పెట్టారు. సో గుడ్. దీంట్లో పిల్లలకి చెప్పాల్సిన కొన్ని ఇవి ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, మనీ గురించి ఉన్నాయి. సో అవన్నీ బాగున్నాయి. మెసేజ్ ఇచ్చారు. విలన్ వాళ్ళు ఫన్గా ఫీల్ అవుతున్నారా, ఫ్రస్ట్రేషన్ వస్తున్నారు? విలన్ వాళ్ళది కూడా ఫన్నే ఉంటుంది. విలన్ కాదు, వెళ్ళిన వాళ్ళు ఫన్నే. ఫ్యామిలీస్, పిల్లలు, వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్రింజ్ కామెడీ అయితే లేదు, బాగానే ఉంది అంతే. మధ్యలో కొంచెం సోనాల్ చౌహాన్ ఎపిసోడ్ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, బట్ మిగతా అంతా సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం తప్ప మిగతా అంతా బాగుంది. ఓవరాల్గా రివ్యూ ఎంత ఇస్తారు? రేటింగ్ ఏం లేదు, అంటే జనరల్గా నేను రేటింగ్స్ ఇవ్వట్లేదు ఈ మధ్యన, బట్ 3.5 దాకా ఇవ్వచ్చు. 3.5. థ్యాంక్ యూ.